అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. ఇంతకీ ఈ బాలుడుగా ఉన్న ఈ యేసు ఎవరు ఇంతకీ అని మనం చూడగలిగితే ఆయన గురించి కొంత సమాచారం మనం వింటాం. దయచేసి ఈరోజు మనలా కొన్ని అద్భుతమైన విషయాలు మీరు జాగ్రత్తగా వినాలి. దయచేసి మీరు జాగ్రత్త వింటే మీరు అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తున్నాం. గమనించండి మాట, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును, గమనించండి, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇక్కడ గమనించండి, దేవుడు ఏమని చెప్తున్నాడు, దేవుని గ్రంథం ఏమని చెప్తుంది మనకి? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటూ ఏ మానవుడు ఎన్నడు ఎప్పుడు ఆయనకు చూడలేదు అని మనకి వాక్యం సెలవిస్తుంది. మరొక మాట ఏమండి, ఒక బలమైన మాట మనం చూడగలిగితే పోయిన వారం విన్నాం. మరలా ఒక వచనాన్ని మీకు చూపిస్తున్నాను. నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండము 33వ అధ్యాయము చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుతున్నాం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. గమనించండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు అమ్మా? వింటున్నారు కదా, ఏమని చెప్తున్నాడు? దేవుడు ఎవరికి కనపడేవాడు కాదు. ఒకవేళ కనబడితే మానవుడు ఏమైనాడు చెప్పండి, చనిపోతాడు. అంటే దేవుడు కంటికి కనపడేవాడంత చిన్నవాడు కాదు. అయితే కనబడితే మాత్రం ఖచ్చితంగా మానవుడు చనిపోతాడని వాక్యం మనకు తేటగా చెప్తుంది. అయితే ఇక్కడ గమనించండి, మీకు ఈ 2 వచనాలు ఎందుకు చూపించాను అంటే, మరి పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన కాలములో 39 పుస్తకాలలో కొంతమందికి, కొంత సేవకులకు, ప్రవక్తలకు, యాజకులకు, రాజులకు కొంతమందికి కనబడుతున్నాడు ఆయన. ఇంతకి కనబడుతున్నది ఎవరు ఆయన? అయితే గమనించండి, అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు చాలామందికి కనబడుతున్నాడు ఆయన. ఇంతకి కనబడుతున్నవాడు ఎవరు? ఎలా కనబడుతున్నాడో, ఏ విధంగా కనబడుతున్నాడో ఈరోజు 2 విషయాలు మీకు చెప్తున్నాను. ఎన్ని విషయాలు చెప్పండి? 2 విషయాలు. ఒకటి ఏంటంటే, ఆయన భక్తులకు ప్రత్యక్షమవుతున్నాడు. ఎలా అవుతున్నాడు చెప్పండి? ఆయన భక్తులకు ప్రత్యక్షమవుతున్నాడు. ఎలా ప్రత్యక్షమవుతున్నాడో ఈరోజు మీరు చూడాలి దయచేసి. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. గమనించండి, ఏమండి, ఇందాక ఏమన్నాడు దేవుడు? నేను ఎవరికి ప్రత్యక్షమయ్యేవాడు కాదు, ఎవరికి నేను కనబడేవాడును కాదు. కనబడితే వాళ్ళు చనిపోతారు. ఆయన చెప్పిన దేవుడే ఇప్పుడు ఎవరికి కనబడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు ఎవరికి కనబడుతున్నాడు? అబ్రహాంకి కనబడుతున్నాడు. అబ్రహాంకి కనబడేసరికి వెంటనే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అబ్రహామా, నీ సంతానమునకు నేను పాలు తేనె ప్రవహించు ఈ దేశమును ఇచ్చేదను. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? నన్ను స్తుతిస్తారు, ఆరాధిస్తారని ఈ యొక్క సమాచారాన్ని ప్రత్యక్షమగుచున్న స్వయార్జితంగా సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకు చెప్తుంటే, అబ్రహాం ఏం చేశాడంటే అతని కోసము ఒక బలిపీఠమును కట్టెను అని మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఏమండి ఎవరికైనా ప్రత్యక్షమైతే ఏమండి ఊకనే వచ్చి ఏదో కాలక్షేపణ కోసం వచ్చేవాడు కాదు. ఒక ముఖ్యమైన సమాచారం ఉంటేనే వస్తాడు తప్ప అందరికీ ప్రత్యక్షమయ్యేవాడు కాదు. కాబట్టి అబ్రహాంకి ప్రత్యక్షమవుతున్నాడు. ఇక్కడ అబ్రహాంకి కాదు, మరలా మనం చూడగలిగితే అది ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 26వ అధ్యాయం
24వ వచనం. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తాను. ఇసాకు భయపడవద్దు, ఇసాకు ఒంటరిగా ఉన్నావని భయపడవద్దు. ఇసాకు ఎలాగైతే నేను అబ్రహాముని దీవిస్తానని వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నీ యందు నేను నెరవేరుస్తాను. ఇసాకు భయపడవద్దని చెప్పి ఎవరితో చెప్తున్నాడు చెప్పండి ఇప్పుడు? ప్రత్యక్షమైన యెహోవా. కంటికి కనపడేవాడు కాదు, కంటికి కనపడితే మరణిస్తాడు మానవుడు. మరి ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవాగా ప్రత్యక్షమై ఇస్సాకు మాట్లాడుతున్నది ఎవరు? ఆయన స్వరం ఎవరు వినరు? చెప్పండి, ఆయన స్వరమును ఎవరు వినరు? ఆయనకు కంటితో చూడరు. మరి చెబుతున్నది ఎవరు? కనబడుతున్నది ఎవరు? ఇది ఇస్సాకు గురించి మనం చూస్తున్నాం. ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించి అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబుకు ప్రత్యక్షమైంది ఎవరు చెప్పండి? దేవుడుగా ప్రత్యక్షమైంది ఎవరు తెలుసా? దేవుడుగా కనబడుతున్నది ఎవరు తెలుసా? యెహోవా. అబ్రహాముకు, ఇసాకు, యాకోబులకు ముగ్గురికి కూడా ప్రత్యక్షమై మాట్లాడుతున్నది ఎవరంటే సజీవుడైన యెహోవా దేవుడిగా మాట్లాడుతున్నాడు. ఇది 3వ విషయం మనం చూస్తున్నాం. 4వది మీరు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 16 నుంచి 17 వచనం మనం చూస్తున్నాం. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పెద్దలతో పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఇక్కడ చెప్తున్నాడు. అబ్రహాము ఇస్సాకుల యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, ఐగుప్తు దేశములో అంటే ఐగుప్తులో సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని ఐగుప్తుల బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను నివసించు దేశమును మేము రప్పించిదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. ప్రత్యక్షమైన యెహోవా ప్రత్యక్షంగా కనబడుతున్న మోషేతో చెబుతున్నాడు. మోషే, నేను ఎవరో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును. నీవు నా ప్రజలతో పోయి చెప్పుము, కనాను దేశమును నేను వారికి ఇచ్చుచున్నాను. ఎవరు చెప్తున్నాడు చెప్పండి? కనబడని దేవుడు, వినబడని దేవుడు, మాట్లాడని దేవుడు, ఆయన స్వరాన్ని ఎవరు వినలేని దేవుడు యెహోవాగా మోషేతో చెప్తున్నాడు, యెహోవాగా అబ్రహాంతో చెప్తున్నాడు, యెహోవాగా యాకోబుతో చెప్తున్నాడు, యెహోవాగా ఇస్సాకుతో చెప్తున్నాడు. మరొక వ్యక్తి మనం చూపిస్తాం చూడండి ఒకసారి. మొదటి సామెల గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మని చెప్పాను. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ప్రత్యక్షమై ఎవరికి సెలవిస్తున్నాడు చెప్పండి? సమూయేలుకు, బాలుడుగా ఉన్న సమూయేలుకు, చిన్నవాడుగా ఉన్న సమూయేలుకు, చిన్నవాడుగా ఉంటున్న ఆ సమూయేలుతో చెప్తున్నాడు. సమూయేలా అని చెప్తే సమూయేలు చెప్తున్నాడు, చిత్తగించు ప్రభువా. ఏమండి యెహోవాగా నిలిచి
ఏమండి సెలవిస్తున్న దేవుడు చెప్పండి ఇప్పుడు? ఏమండి? దేవునికి స్తోత్రం. ఏమండి? యెహోవాగా నిలిచి మాట్లాడింది ఎవరితో చెప్పండి? ఒకటి చెప్పండి త్వరగా. ఒకటి అబ్రహాముతో, రెండోది ఇస్సాకుతో, మూడోది, నాలుగోది, ఐదోది సమూయేలుతో. కనబడని దేవుడు, వినబడని దేవుడు కనబడి మాట్లాడుతున్నాడు. కనబడి మాట్లాడుతున్నాడు. ఎవరు ఈయన? ఏమండి? ఇక్కడ యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. రెండోది మీరు చూడగలిగితే మరొక రూపం కూడా ఉంది ఆయనకి. మరొక రూపంలో మరికొంతమందికి ప్రత్యక్షమవుతున్నాడు. ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అది మీరు చూడాలి దయచేసి. ఏమండి? ఇక్కడ యెహోవాగా కనబడుతున్నాడు. మరొక రూపంలో మరొక విధంగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఎలా ప్రత్యక్షమవుతున్నాడో మీరు చూడండి దయచేసి. ఒకసారి మీరు చూడండి. అదే ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తున్నాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిదెమ్మనని నేను సంతానము లేనివాడునై పోవుచున్నానని దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికరుడగునని అగును కదా. ఇక్కడ గమనించండి. ఏమండి? అబ్రహాముకు మరొక రూపములో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఏ రూపం చెప్పండి అది? అది వాక్యం. ఇప్పుడు ఇందాక యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. రెండోది ఎలా ప్రత్యక్షమవుతాడో చెప్పండి? వాక్యం వచ్చి నిలబడిందంట. ఏమండి? వాక్యం అంటే శబ్దానికి ఆకారం ఉంటుందో చెప్పండి? ఏమండి? శబ్దానికి ఆకారం ఉంటుందో చెప్పండి? ఇప్పుడు నా శబ్దం వస్తుంది మీ దగ్గరికి, ఆ శబ్దానికి ఆకారం ఉందో చెప్పండి? లేదు. నేను మాట్లాడితే శబ్దం వస్తుంది అంతే. అయితే ఇక్కడ గమనించండి. శబ్దము ఒక ఆకారాన్ని ధరించుకొని వచ్చే నిలబడి చెబుతుంది. ఏమని? వాక్యముగా నిలబడి. అది ఎవరు అంటే యెహోవా వాక్కు. ఆ వాక్కు ఒక ఆకారాన్ని ధరించుకొని వచ్చి నిలబడి చెప్తుంది, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకుము, నేనే నిన్ను ఆశీర్వదిస్తాను. వాక్కు ఎలా మాట్లాడుతుందంటే దేవుడిగా ఉండి మాట్లాడుతుంది. ఏమంటే రక్షకుడుగా ఉండి మాట్లాడుతుంది. ఏమంటే కేడముగా ఉండి మాట్లాడుతుంది. ఆశీర్వదించేవాడుగా మాట్లాడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుని స్థానంలో ఉండి దేవుడిగా ఉండి మాట్లాడుతుంది. ఇది ఎవరు చెప్పండి? ఇది ఎవరు చెప్పండి? యెహోవా వాక్కు. ఇది మొదటి విషయం చూస్తున్నాం. రెండో విషయం చూడండి. అంటే యెహోవా వాక్కుగా ప్రత్యక్షమైంది ఎవరికి చెప్పండి? ఒక ప్రవక్తకి, నాతాను ప్రవక్తకి ఒక సమాచారం ఇవ్వడానికి యెహోవా వాక్కుగా ప్రత్యక్షమవుతున్నాడు. 2వ సాముయేలు గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి ఏమండి మరి 6వ వచనం మనం చూస్తున్నాం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఇచ్చినది ఏమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటు నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. ఇక్కడ గమనించండి. యెహోవా వాక్కుగా వాక్యముగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? నాతాను ప్రవక్తకు ప్రత్యక్షం ఏమంటాడు తెలుసా? నాతాను ప్రవక్త, అయ్యా దావీదు నా కొరకు ఒక మందిరం కట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే గమనించండి, ఈ ఐగుప్తు దేశం నుండి మొదలుకొని నేను ఏనాడైనా మందిరాలలో నివసించానా, కట్టడాలలో నివసించానా? మీరు డేరాలు కడితే డేరాలో నివసించాను, మీరు గుడారములు కడితే గుడారములో నివసించాను. నా కొరకు మందిరం కట్టాలని మీరు ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాడు. ఏమండి? నాతాను ప్రవక్తకి ప్రత్యక్షమవుతున్నాడు. ఇది రెండో విషయం మనం చూస్తున్నాం. మూడోది చూడండి ఒకసారి. 2వ సాముయేలు గ్రంథం 24వ అధ్యాయం
11 నుంచి 13 వచనాలు. ఉదయమున దావీదు లేచినప్పుడు ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టి ఉన్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకునము. అంటే ఇక్కడ గమనించండి, దావీదు ఒక తప్పు చేశాడు. దావీదు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు పరిష్కారంగా 3 ఆపదములు ఎవరి దగ్గర పెడతా అంటున్నాడు? దావీదు ఎదుట పెడతా అంటున్నాడు. అంటే ఈ 3 సంఘటనలను పెడతానని ఏ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు చెప్పండి. ఇప్పుడు యెహోవా వాక్కుగా యెహోవా వాక్కుగా ప్రత్యక్షమై దావీదుతో మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఉన్న ఒక సేవకుడితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు గురించి మనం చూస్తున్నాం. 4వ విషయం మీరు చూడండి ఒకసారి. 4వ విషయం, 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం చూస్తున్నాం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున ఇక్కడ గమనించండి, యెహోవా వాక్కుగా ఏమని సొలొమోనుకు చెప్తుందంటే, నాయనా నువ్వు మందిరం కట్టించావు, బాగానే ఉంది, అయితే గమనించు, నీ మందిరంలో నీ ఉండడానికి ఇష్టపడతలేదు. నీ తండ్రి ఎలాగైతే నా మాటల ప్రకారంగా, నా వాక్కు ప్రకారంగా జీవించాడో నువ్వు కూడా అలాగే జీవించు అని చెప్తున్నాడు. సొలొమోనుతో మాట్లాడుతుంది. ఆ యెహోవాకు ఏమని చెప్తుందంటే గమనించండి, ఇక్కడ నేను నువ్వు కట్టిన మందిరంలో ఉండను, నువ్వు కట్టిన మందిరంలో నివసించేవాడును కాదు. నీ తండ్రి అయిన దావీదు నా పక్షమున, అంటే నేను చెప్పినట్టుగా నా ఆజ్ఞల ప్రకారంగా ఎలాగైతే జీవించాడో నీవు కూడా అలాగే జీవించమని ఎవరితో ఏమని చెప్తుంది చెప్పండి? యెహోవా వాక్కు సొలొమోనుతో చెప్తుంది. యెహోవా వాక్కు సొలొమోనుతో మాట్లాడుతుంది. ఏమని తెలుసా? నీ తండ్రి అయిన దావీదు నేను చెప్పినట్టుగా నడుచుకున్నాడు, నువ్వు కూడా అలాగే నడుచుకో. నీ మందిరం గడ్డకు పెట్టు, నీ మందిరం తర్వాత నీ మందిరంలో నేను నివసించేవాడును కాదు. అయితే నీ యొక్క ప్రేమను బట్టి, మీ తండ్రి ప్రేమను బట్టి నా కొరకు ఒక మందిరం కట్టించారు, పర్వాలేదు. అయితే గమనించు, మందిరం కట్టడమే కాదు, మందిరం కట్టానని ఉత్సహించకండి, మందిరం కట్టానని ఆనందపడకు. ఏంటో తెలుసా? మందిరం తర్వాత ఫస్ట్ నా మాటల చొప్పున జీవించు సొలొమోను అని ఏ రూపంలో వచ్చి చెప్తుంది చెప్పండి? యెహోవా వాక్కుగా నిలబడి సొలొమోనుతో మాట్లాడుతుంది. ఇది మరి 4వ విషయం మనం చూస్తున్నాం. 5వ విషయం చూడాలి. అదే 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అహాబుకు చెబుతున్నాడు ప్రవక్త అయిన ఏలియా ద్వారా, ఏమని? నువ్వు ద్రాక్ష తోట కోసం నాబోతును చంపితివి కదా, నాబోతు రక్తం ఎలాగైతే కుక్కలు వచ్చి నాకి ఉన్నావో, ఇగో అహాబు అదే కుక్కలు నీ రక్తం కూడా నాకుతావని ఏ రూపంలో వచ్చి ఏలియాకు చెప్తున్నాడు చెప్పండి? యెహోవా వాక్కుగా ఒక మాట చెప్పాలంటే దేవుడిగా ఉండి నిలబడి మాట్లాడుతున్నాడు. ఇందాక ఫస్ట్ మనం ఏం చూసాం చెప్పండి? దేవునికి ఎవరు చూడలేరు, చూస్తే చనిపోతారు. ఇక్కడ గమనించండి, యెహోవాగా ప్రత్యక్షమైంది కొంతమందికి. అదే యెహోవా మరొక రూపంలో వచ్చి ప్రత్యక్షమవుతున్నాడు. ఏ రూపం చెప్పండి? అది యెహోవా వాక్కుగా. ఇది 2వ విషయం. ఇది 5వ విషయం మనం చూస్తున్నాం. 6వ విషయం మీరు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం
4 నుండి 6 వచనాలు మనం చూస్తున్నాం. యెహోవా వాక్కు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు 15 సంవత్సరముల ఆయుష్ కాలమును నీకిచ్చేదను. ఏమండి, హిజ్కియా ప్రార్థన చూశాడు, హిజ్కియా కన్నీళ్లు చూచాడు, హిజ్కియా దుఃఖాన్ని చూచాడు. ఆ దుఃఖాన్ని చూసిన దేవుడు ఏమండి యెహోవా వాక్కుగా యెషయాకు ప్రత్యక్షమై ఈ వార్తను తనకు చెప్పుమని చెప్పి యెషయా ప్రవక్తకు పంపుతున్నాడు. ఎవరు? యెహోవా వాక్కు. ఏమండి, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై హిజ్కియా గురించి మాట్లాడుతున్న యెహోవా వాక్కు. ఏమండి, ఇది ఇంచుమించు మనము 6 విషయాలు చూస్తున్నాం. ఏమండి, 7వ విషయం మీరు చూడండి. 7వ విషయం ఏమండి, యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి 14 వచనాల వరకు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా నీకేమి కనబడుచున్నదని చెప్పి అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆత్రపడుచున్నాను. రెండవ మారు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదని అంటిని. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి నీకు కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇక్కడ గమనించండి, యిర్మీయాకు యెహోవా వాక్కుగా ప్రత్యక్షమై ఏమని సెలవిస్తుందంటే ఉత్తర దిక్కునున్న ఒక ప్రమాదం నీకు వస్తుంది. ఆ ప్రమాదం ఎవరో తెలుసా? నెబుకద్నెజర్ రాజు. ఇగో యిర్మీయా భవిష్యత్ కాలంలో ఇగో భయంకరమైన సంఘటన, ఒక విపత్తు రానే ఉన్నది. ఒక భయంకరమైన విపత్తు వస్తుంది. ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరిని చెరలోకి తీసుకుపోవడానికి ఒక రాజు వస్తున్నాడు. అతడే నెబుకద్నెజర్ రాజు. ఒక విపత్తు నీకు వస్తుంది యిర్మీయా, ఈ విషయాలు నా ప్రజలకు పై చెప్పమని చెప్పి ఎవరుగా ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు చెప్పండి? యెహోవా వాక్కుగా. ఇది 7వ విషయం మనం చూస్తున్నాం. 8వ విషయం మీరు చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 13వ వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసి దానికి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసి నోవహును దానియేలును యోబును. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఏమండి, యెహెజ్కేలుకు చెప్తున్నాడు, యెహోవా వాక్కుగా ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెరలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఒక చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్న ఆ ఇశ్రాయేల్ ప్రజలకి మోషేగా ఏమండి మరి హిజ్కియా గారు చెప్తున్నారు, యెహెజ్కేలు ప్రవక్త గారు చెప్తున్నారు, అయ్యా మరలా మనం 70 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు మనకి విడిపించుకొని మన దేశానికి తీసుకువెళ్తున్నాడు. మీరు దయచేసి మీరు పాపము చేయొద్దండి, మీరు దయచేసి మీరు విగ్రహారాధన చేయొద్దండి, మీరు దయచేసి మీరు లోకానుసారమైన జీవితం జీవించకండి. దేవుడు మన కోసం ఎలాగైతే యోబును, ఎలాగైతే దానియేలును, ఎలాగైతే భక్తులను రక్షించి కాపాడాడో మన దేశాన్ని కాపాడుతాడని చెప్పి బిగ్గరగా కేక వేస్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. అయితే యెహెజ్కేలు ప్రవక్తకు చెబుతున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ యెహోవా వాక్కు. యెహోవా వాక్కు ఒక రూపంతో వచ్చి ఒక ఆకారంతో మాట్లాడుతుంది. ఏమండి, ఇది 8వ విషయం చూస్తున్నాం. చివరి మాట చూపించి ముగిస్తున్నాను. ఏమండి, చివరి మాట ఏమండి, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చూస్తాం. మరియు యెహోవా వాక్కు
జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి ఎంట ఒకడు కరుణా వాత్సల్యములు గలవాడై కనపరుచుకొనుడి. విధవరాండ్లను తండ్రి లేని వారిని తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుడి. ఇక్కడ గమనించండి, యెహోవా వాక్కుగా ఎవరికి ప్రత్యక్షమే చెప్తున్నాడు చెప్పండి? జకర్యాకి ప్రత్యక్షమే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడంటే, మీరు కీడు చేయవద్దు, మీరు ఇతరులకి మీరు కీడు చేయాలని తలంచవద్దు, మీ సహోదరులకి కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ ఎవరికి కీడు చేయదలచవద్దు అని చెబుతూ ఏమని చెప్తున్నాడంటే, సత్యమును అనుసరించండి, సత్యమును మీరు అనుసరించి జీవించండి అని చెబుతున్నది ఎవరు చెప్పండి? యెహోవా వాక్కు. ప్రియులారా గమనించండి, కనబడని దేవుడు, వినబడి అంటే ఆయన స్వరాన్ని వినపడకుండా మరి నా స్వరం ఎవరు వినలేదని చెప్పిన దేవుడు ఎవరుగా కనబడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. 2 విషయాలు ఏంటి చెప్పండి? యెహోవాగా ప్రత్యక్షమవుతున్నాడు. అబ్రహాముకి, ఇస్సాకుకు, యాకోబుకు, మోషేకి, సమూయేలుకు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. ఇది మొదటి విషయం చూస్తున్నాం. రెండోది ఏంటి చెప్పండి? యెహోవా వాక్కుగా అబ్రహాముకు, నాతాను ప్రవక్తకి, దావీదుకి, సొలొమోనుకు, ఏలియాకు, యేషయాకు, యెరెమీయాకు, హెజ్కేలుకు, జకర్యాకు, ఇంకా చాలామంది భక్తులకు కనపడింది యెహోవా వాక్కు. ఏ దేవుడైతే కనబడని చెప్పాడో, ఏ దేవుడైతే నా స్వరం మీరు వినలేనని చెప్పాడో, ఆ దేవుడే యెహోవాగా కనబడుతున్నాడు. ఆ దేవుడే యెహోవా వాక్కుగా కనబడుతున్నాడు. ఎవరైనా సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు తన శక్తిని, తన ఔన్నత్యాన్ని, తన గొప్పతనాన్ని తగ్గించుకొని మానవులకి యెహోవా వాక్కుగా ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరో ఈయన వచ్చే వారాల్లో మనం వినబోతున్నాం అద్భుతమైన విషయాలు. వచ్చే వారం ఇంకా ఒక ఆయన గురించి మీకు పరిచయం చేస్తాను. ఆయన గురించి మీరు చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన గురించి మీరు వింటే, ఆయన గురించి మీరు చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఇక్కడ గమనించండి, ఒకటి మనకు అర్థం కావాలి. ఆపత కాలంలో ఉన్నప్పుడు, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, దీవెన ఇయ్యాలన్నా, ఆశీర్వాదం ఇయ్యాలన్నా, ఆశీర్వాదం ఒక ప్రత్యేకమైన కార్యం చెప్పడానికి ప్రత్యక్షమవుతున్నాడు యెహోవా. ప్రత్యక్షమవుతున్నాడు అబ్రహాముకి, ప్రత్యక్షమవుతున్నాడు ఇస్సాకుకు, ప్రత్యక్షమవుతున్నాడు యాకోబుకి, మోషేకి, దావీదుకి. తర్వాత కొంతకాలాలలో భక్తులకి వాక్కుగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆపద కాలం వచ్చినప్పుడు చెబుతున్నాడు, ప్రమాదం ఉన్నప్పుడు చెబుతున్నాడు, దీవెనకరంగా ఉన్నప్పుడు చెబుతున్నాడు. అంటే ప్రత్యక్షమైన కార్యక్రమాలను బట్టి, ప్రత్యక్షమైన విషయాలను బట్టి యెహోవాగా ప్రత్యక్షమవుతున్నాడు. ఇంతకీ ఈ యెహోవాగా వాక్కుగా ప్రత్యక్షమైనది ఎవరు అనేది వచ్చే వాళ్ళలో మనం విందాం. జాగ్రత్త విందాం. దయచేసి ఈ వాక్యాన్ని మీరు మదిలో ఉంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని మరలా గమనించండి, మన జీవితంలో ఇంత గొప్ప దేవుని నమ్ముకున్న మనము, ఇంత సృష్టికర్తైన దేవుని నమ్ముకున్న మనము, ఇంత గొప్ప దేవుని నమ్ముకున్న మనము, వాక్కుగా ప్రత్యక్షమై ఏ మానవుడు ఏ నరుడు చూడలేని అంత గొప్ప దేవుని నమ్ముకున్న మనము చిన్న చిన్న దాంట్లకి దేవునిలో వెనకపడడం అది వాక్యానుసారమైన జీవితం కాదు. ఒక మాట గమనించండి. మన ఒక అబ్బాయి ఎవరో పోగొట్టుపోయారట. ఆ అబ్బాయి కోసము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేదు, వాళ్ళు ప్రభు సన్నిధిలో వేడుకోలేదు, ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్ళు కార్చలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? మా కుమారుడు ఏ దిక్కులో వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు, అయ్యా కావాలంటే 5 కాకపోతే 10,000 ఇస్తాము, దయచేసి మాకు చెప్పండి. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఆదివారం వెళ్తే మనలాంటి చిన్న సంఘాలకి వెళ్ళరు, వాళ్ళు పెద్ద అయ్యగారు సంఘానికి వెళ్తారు. వాళ్ళు ఎవరి దగ్గర చెప్పండి? గొప్ప అయ్యగారు, 1000 మంది 10,000 మంది కాదు వచ్చేది, అక్కడ లక్షల మంది వచ్చే సంఘానికి వెళ్తారు. వాళ్ళు
అంత గొప్ప సంఘానికి వెళ్ళి ఇంకా వాళ్ళు నెలకు వచ్చేసి 5,000 10,000 ఆడ ఒక వీలనామా రాసుకొని వచ్చినారనమాట. మేము ప్రతి నెల ఇంత ఇస్తాము. వాళ్ళకేమో బలపరుస్తారు, ఏదో బలహీనులుగా ఉన్నారు, వాళ్ళకి బలపరిచికి వెళ్ళారు. వీళ్ళు బలపరిచికి 5,000 10,000 ఇచ్చి వస్తుంటారు. వాళ్ళు సమస్య వస్తే ఎక్కడ వెళ్తున్నారంటే, చూశారా ప్రేమని దేని వల్ల. సరే వాళ్ళు వెళుతున్నారు, పర్వాలేదు. దయచేసి చిన్న సంఘంగా ఉన్న మన సంఘములో అలాంటి వారు ఉంటే మీకు 2 చేతులు ఎత్తి వందనాలు చేస్తాను మీకు. దయచేసి అలాంటి పనులు చేయకండి, అలాంటి పనులు చేయకండి. సైతాను మిమ్మల్ని లాగడానికి ఎన్నో పన్నాంగాలు చేస్తుంటాడు. వాని పన్నాంగాలకి మీరు దయచేసి తల వంచకండి. ఈ గ్రామంలో మిమ్మల్ని హేళన చేసేవారు, దూషించేవారు, నిందించేవారు, అవమానపరిచేవాళ్ళు ఉన్నా పర్వాలేదు, క్రీస్తు కొరకు నిలబడండి. క్రీస్తు కొరకు నిలబడండి అంతే. చావులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి కదా, జరిగిన పర్వాలేదు. సమస్యలు జరుగుతున్నాయని మీకు తెలుస్తున్నాయి కదా, వినండి, దయచేసి వినండి. ఒకటి గమనించండి, నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం మరణాన్ని జయించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి. ఆయన పాదాలు పట్టుకోండి. సమస్యలకు తలదించకండి, బాధలు వచ్చిన తలదించండి. కొన్ని 100 విషయాలు మనకు చెప్తుంటారు. ఏమండి, పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఒక ఆచారం, ఏమండి ఇంట్లోకి పోతున్నప్పుడు ఒక ఆచారం, ఏమండి ఇంట్లో వెళ్తున్నప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా, మీరు అభివృద్ధిలోకి రావాలంటే మీరు ఏం చేయాలంటే మీరు పాలు పొంగించుకుంటే బాగుంటుందని కొంతమంది. మీరు ఇంట్లోకి వెళ్తున్నారు కదా, మీరు ఎవరన్నా ఒక బాపుని పోయి అడిగిరండి మంచోనికి, ఓకే దేవుణ్ణి నమ్ముకున్నారు మంచిదే, తప్పులేదు. ఇంకా మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఒక బాపుని పోయి అడిగిరండి, బాగుంటుంది మీకు అని చెప్పి కొంతమంది సలహాలు. మీరు పెళ్లి చేసుకుంటున్నారా, అయ్యా పెళ్లి చేసుకోండి పర్వాలేదు, పాస్టర్కి అడగండి పర్వాలేదు, అయితే తాగే వాళ్ళకి తాపండి, తినే వాళ్ళకి తినపండి, ఎగరే వాళ్ళతో ఎగరండి, జాతకాలు చూపించుకొని చెప్పండి, తప్పులేదు. మీరు చర్చికి వెళ్ళండి, ఇది చేయండి, తప్పులేదు, 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 తప్పులేదనే తప్పులోకి ముంచేస్తున్నారు ప్రేమైన దేవుని వల్ల. మన వెనుకల ఉన్న సృష్టికర్త అయిన దేవుడు యెహోవాగా, వాక్కుగా, దేవుడుగా కనపరిచి ప్రజలకు, భక్తులకు ఏమంటే ప్రత్యక్షమై తన పరిస్థితులను బట్టి వాక్య రూపంలో చెబుతున్న ఆ దేవునికి ఆనాడు భక్తులు విధేయత చూపించారు, తన జీవితాలు సమర్పించుకున్నారు, ప్రాణాలు ఇచ్చారు, త్యాగాలు చేశారు. ఈరోజు అంత గొప్ప దేవుడి నమ్ముకొని ఇంత చిన్న ఆలోచనలో మనం దేవునికి వెనకేసుకుంటున్నాం ప్రేమైన దేవుని వల్ల. ఏమండి, నిన్న రాత్రి ఒక విషయం నేను విన్నాను కొంతమంది విశ్వాసులతో. ఎందుకంటే రాత్రిపూట కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను కొన్ని విషయాలు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు తెలుసా, కొంతమంది చర్చికి పోయేవాళ్ళంట జాతకాలు చూపించుకుంటారంట, వెళ్ళి చర్చికి పోయేవాళ్ళు బాపుని దగ్గరికి వెళ్తారంట. కుటుంబ సమస్య వస్తే బాపుని దగ్గరికి వెళ్ళడం, ఏమంటే ఎవరైనా ఆడపిల్లలు పిలిపించుకుంటే బాపునికి అడగడం అంట. ఎవరు అంటే క్రైస్తవులు. అలాంటి వారు ఉంటే దయచేసి వాటిని వదిలిపెట్టండి. అలాంటి వారు క్రైస్తవులు అనబడరు, వారు ప్రభుని నమ్మిన వారు కాదు, అల్ప విశ్వాసులు కాదు, వాళ్ళు అల్ప విశ్వాసులు. వాళ్ళకి ప్రభు అంటే తెలియదు, ప్రభు త్యాగం తెలియదు వాళ్ళకి, ప్రభు రక్తం విలువ తెలియదు వాళ్ళకి, ప్రభు మన పాపముల కొరకు కొరడా దెబ్బలు తిని చనిపోయాడని ఆ విలువ మర్చిపోయారు మన వాళ్ళు. అలాంటి వారుంటే మీకు మొక్కి చెప్తాను, దయచేసి మీరు విశ్వాసులు కాదని నేను దృఢంగా చెప్తున్నాను వాక్యానుసారంగా. విశ్వాసులు ఎవరు తెలుసా, ముందర మరణం వచ్చిన ఆ మరణాన్ని తలదించుకొని స్వాగతం పలికేవాడే విశ్వాసి. ఏమని కష్టాలు వస్తే భయపడకుండా నా యేసయ్య ఉన్నాడని ఆయన వైపు చూపించడమే విశ్వాసి. ఈ ప్రపంచమంతా ఒకటై, ఏమండి ప్రపంచమంతా ఒకవైపు ఉండి మన ఒకవైపు ఉన్నా, ఏమండి దేవుని కోసం బంధువులని, స్నేహితులను, పిల్లలను, కుటుంబాలని, ఒకవేళ ప్రాణాలను వదిలిపెట్టడానికి అవకాశం వచ్చినా దేవుని కొరకు నిలబడడమే నిజమైన విశ్వాసి. కాబట్టి క్రిస్మస్లో కనపడుతున్న ఈ బాలుడైన యేసు ఎలా కనపడుతున్నాడు ఒకప్పుడు అంటే, ఈయనే కాదు, ఈయన గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆయన యెహోవా, ప్రత్యక్షమవుతున్న యెహోవా, యెహోవా వాక్కుగా ప్రత్యక్షం. ఇంత గొప్ప దేవుని నమ్ముకున్న మనము దయచేసి మీకు మొక్కి చెప్తాను, అలాంటివి ఏదన్నా ఉంటే యేసు నామములో తొలగించుకోండి. చిన్న సంఘం ఉన్న భయపడకండి దయచేసి. మన వెంట ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. దేవునికి స్తోత్రం. అందరికంటే బలవంతుడు ఆయన, అందరికంటే బలవంతుడు.
ఏమండి, భయపడకండి. ఏ విషయాల్లో భయపడకండి. ఏ బాధలు వచ్చినా భయపడకండి. ఏ కష్టం వచ్చినా భయపడకండి. ఏ సమస్యలు వచ్చినా భయపడకండి. ఈ ఊరు మనల్ని వెలివేసినా భయపడకండి. భయపడకండి. ఒక ఆయన మన వెంట ఉన్నాడు, మన తోడు ఉన్నాడు. ఆయన నజరేడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. అట్టి కృప దేవుడు మనందరికి దీవించి ఆశీర్వదించి బలపరిచి ఇంకా అత్యధికంగా ఆయనలో ముందుకు కొనసాగింప చేయునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.